నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మళ్ళీ మీ విక్రమ్ టీవీలో కూడా చెప్తున్నా. బీసీలను ఎట్లా చూస్తానంటే ఎలక్షన్లప్పుడు ఓట్లు వేసేటోళ్ళు వీళ్ళకు కొన్ని సంక్షేమ పథకాలు పెడితే జయహో జయహో అంటూ మాకు ఓట్లు వేస్తారు అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే ఈ బీసీలను చిత్రీకరిస్తున్నారు. దాంట్లో ఎవరినయ్యా అంటే ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళను, జనాధిక్యం ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా చూసుకుంటారు, జనాభా లేని వాళ్ళను వదిలిపెడుతున్నారు. వదిలిపెట్టడం ద్వారా ఏమవుతున్నారు, వారు దయనీయంగా వారి జీవితాలు మారుతున్నాయి, దుర్భరంగా మారిపోతున్నారు. కుటుంబంలో విద్య లేకుండా, ఉద్యోగం లేకుండా, సంపాదన లేకుండా వారి జీవితాలు ఎట్టుంటే చెప్పండి మీరు. ఏదో కూలికో నాలికో పోయి దౌర్భాగ్యమైన జీవితం గడపాల్సి వస్తున్నది. వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. మీ ప్రణాళికలు, మీ పథకాలు మీరు అందరాలు ఎక్కడానికి మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి పనిచేయడం లేదు. పేదరికం అనేటువంటిది మొత్తం పోవాలి. ఏనాడు గరీబీ హటావో అని మేము పుట్టినప్పటి నుంచి వింటున్నాం. గరీబీ హటావో అని. గరీబీ హటావో అంటే పేదరికాన్ని నిర్మూలించమంటే పేదలను నిర్మూలించే కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా హామీలు ఇచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇక ఈ మోసాలు చెల్లవు, మేమే ఏకం కావాలనేటువంటి ఒక సంఘటిత శక్తి, అది రాజ్యాధికార సాధన దిశగా ముందుకు కొనసాగుతున్నదనే విషయాన్ని మనం చేస్తున్నా.